గాంధీనగరం ఆశ్రమ పాఠశాలలో 10వ క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయిపై గ్యాంగ్ రేప్ జరిగిందనే వస్తున్నాయి వార్తలు. అలాగే అంటే ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు పట్టించుకోలేదు, స్కూల్ నుంచి వెళ్ళిపోయింది అనే ఒక వార్తలు బయట వస్తున్నాయి. దీని గురించి వివరాల్లోకి వెళ్తే గాంధీనగరం ఆశ్రమ పాఠశాలలో 10th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయిని 25వ తేదీ ఉదయం వాళ్ళ నాన్నగారు వార్డెన్ గారికి స్కూల్ లోపలికి వచ్చి వార్డెన్ గారికి పర్మిషన్ అడిగి బయటికి తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. అయితే అదే రోజు సాయంత్రం సుమారుగా 4 ఆ ప్రాంతంలో వాళ్ళ పేరెంట్ స్కూల్ లోపలికి తీసుకొచ్చాడు. కానీ స్కూల్ లోపలికి తీసుకురాకుండా వార్డెన్ గారికి కానీ హెచ్ఎం గారికి కానీ ఆ అమ్మాయిని తీసుకొచ్చానని అప్పచెప్పకుండా స్కూల్ బయట గేట్ బయట ఆ అమ్మాయిని విడిచిపెట్టడం జరిగింది. ఆ విడిచిపెట్టిన తర్వాత ఆ అమ్మాయి ఇంకొక 2 అమ్మాయిలతో కలిసి పాఠశాల గేట్ లోపలికి వచ్చింది. ఆ రూమ్ లోకి వెళ్ళిపోయింది. వచ్చిందనే ఒక ఇన్ఫర్మేషన్ వార్డెన్ గారికి కానీ మిగతా టీచర్లు కానీ ఇవ్వడం జరగలేదు. ఆ తర్వాత సుమారుగా 1 గంట ప్రాంతం తర్వాత ఆ అమ్మాయి గేట్ లోంచి ఆ అమ్మాయి స్వతహాగా అంటే ఎవరికి పర్మిషన్ అడగలేదు, ఎవరికి చెప్పలేదు, బయటికి వెళ్ళిపోయింది. బయట ఒక ఆటో ఉంటే ఆటోలోంచి వెళ్ళిపోయాను అనేసి చెప్పింది. ఆ తర్వాత ఆ విషయం వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చి ఈ వార్డెన్ గారికి అప్పచెప్పకపోవడం వల్ల ఆ అమ్మాయి వచ్చిందనే విషయం ఆ వార్డెన్ గారు గమనించలేదు. ఆ మరుసటి రోజు ఆబ్సెంట్ గీశారు. యాజ్ యూజువల్ గా క్లాస్ లో అటెండెన్స్ చేస్తుంటే అమ్మాయి ఆబ్సెంట్ ఉంది. ఆ తర్వాత మరుసటి రోజు కూడా అంటే వాళ్ళ నాన్నగారు ఇంకా తీసుకొచ్చి దించలేదని వార్డెన్ గారు అనుకున్నారు. నెక్స్ట్ డే మళ్ళీ వేసేటప్పుడు ఆబ్సెంట్ ఉంది. అప్పుడు వెంటనే గమనించి ఎందుకు ఈ అమ్మాయి ఇంకా రాలేదని వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి అక్కడ స్కూల్లో ఎంక్వైరీ చేయడం జరిగింది. అప్పుడు పేరెంట్ లేదు, నేను స్కూల్ బయట దించేశాను అదే రోజు అని చెప్తే ఆ రోజు ఉదయం వెంటనే ఆ అమ్మాయి తాలూకా ఫ్రెండ్స్ దగ్గర ఉండే నోట్ బుక్స్ లో పుస్తకాలు ఎంక్వైరీ చేసి ఎవరితో మాట్లాడుతుంది ఏంటి ఇదంతా చెప్పి కనుక్కొని సీసీ ఫుటేజ్ అంతా చూసి వెంటనే ఫోన్ చేసి ఎంక్వైరీ చేసి అందరు టీచర్స్ వార్డెన్ హెచ్ఎం ఈ అమ్మాయి ఆచూకీ కొనుక్కొని గడుతూరు అనే ఒక ఊర్లోని ఒక ఆటో అబ్బాయిలతో పాటు ఈ అమ్మాయి వెళ్ళిందనే విషయం తెలుసుకొని ఆ ఊర్లో ఉండే వ్యక్తులతో కూడా ఎంక్వైరీ చేయించి అక్కడ ఈ అమ్మాయి ఉందనే విషయం తెలుసుకొని అక్కడ ఉండే కొంతమంది టీచర్లు పెద్దవాళ్ళకి చెప్పి ఆ అమ్మాయిని అక్కడే జాగ్రత్తగా ఉంచమని చెప్పి వీళ్ళంతా వెళ్లి ఆ అమ్మాయిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పడం జరిగింది 27వ తేదీ. మేడం గారు ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉందండి? ఇప్పుడు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ఉంది. ఆ తర్వాత ఆ పోక్సో కేసు బుక్ చేయడం జరిగింది. ఆ పేరెంట్స్ కి అప్పచెప్పారండి. ఆ తర్వాత ప్రొసీడింగ్స్ మెడికల్ ఆ పోక్సో కేసు యాక్ట్ ప్రకారం ఏ రకంగా చేయాలో అది సిఐ గారు ఆ రోజు మీరు చూస్తామని చెప్పారు. పేరెంట్స్ దగ్గర ఉంది అమ్మాయి. బాలిక తల్లిదండ్రులు చెప్పడం ఏంటంటే సిబ్బంది ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులు పాపని బాగా కొట్టారు. లేదు నేను కూడా ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ అమ్మాయిని నేను స్వతహాగా ఎంక్వైరీ చేశాను. చేసినప్పుడు ఆ అమ్మాయిని విచారించాను. విచారిస్తే ఆ అమ్మాయి కూడా నేను మా నాన్న గేట్ బయట దించేశారు, ఆ తర్వాత నేను లోనికి వెళ్ళడం జరిగింది, వార్డెన్ గారు కానీ హెచ్ఎం గాని కలవలేదు, రూమ్ లోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఒక అరగంట తర్వాత నా మట్టుకు నేనే గేట్ బయటికి రావడం జరిగింది. షాప్ గాని వచ్చాను. ఆ తర్వాత ఆటోలో ఉండి అక్కడ నుంచి నన్ను ఆ అబ్బాయిలు తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పింది. అమ్మాయికి ఏమైనా వైద్య పరీక్షలు చేస్తున్నారండి? అదే పోక్సో యాక్ట్ ప్రకారం మెడికల్ టెస్ట్లు అవన్నీ సిఐ గారు చేస్తామని చెప్పారండి. నెక్స్ట్ సిబ్బంది మీద ఏమైనా చర్యలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఎంక్వైరీ చేస్తామండి. యాక్చువల్గా ఏంటి అంటే ఆ పేరెంట్ ఆ అమ్మాయిని అడిగి తీసుకెళ్లారు లోపల, కానీ తెచ్చేటప్పుడు బాధ్యతగా ఇవ్వండి మా అమ్మాయిని తెచ్చామనేసి వార్డెన్ గారికి కానీ ఎవరికి హెచ్ఎం గారికి కానీ టీచర్లకు కానీ ఎవరికి అప్పచెప్పలేదు. గేట్ బయటే వదిలి వెళ్లడం వలన ఈ వార్డెన్ గారికి కూడా ఆ విషయం తెలియలేదు. లోపలికి తీసుకొచ్చారు, దించి అప్పచెప్తే ఈ అమ్మాయి వచ్చిందని తెలుస్తుంది, వాళ్ళ నాన్నతోనే పంపించాం కదా వాళ్ళ నాన్న తీసుకొస్తారనేసే వార్డెన్ గారు అనుకున్నారు. అది అందుకే ఆబ్సెంట్ కూడా మార్క్ చేశారు నెక్స్ట్ డే. ఆ తర్వాత మళ్ళీ ఇంకో రోజైనా కూడా రాకపోయేసరికి మళ్ళీ పేరెంట్స్ కి ఎంక్వైరీ చేశారు. అప్పుడు ఆ విషయం తెలిసింది. వాళ్ళకి తెలియగానే అదే రోజు ఉదయం వాళ్ళ సిబ్బంది అందరూ కలిపి ఎంక్వైరీ చేసి ఆచూకీ తెలుసుకొని అదే రోజు సాయంత్రం పేరెంట్స్ కి పోలీస్ స్టేషన్ సమక్షంలోనే అప్పచెప్పడం జరిగింది.